वासुदेवाय 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 జయ శ్రీమన్నారాయణ. ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనము సింహరాశి గురించి తెలుసుకుందాము. సింహరాశి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాటిలో ఉండే మనకు బలం ఎంత, ఈ సంవత్సరం మంచిగా ఉందా లేదా అని చెప్పని చూసుకుందాము. ముందుగా వచ్చేసి ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఇలా నక్షత్రాలు మఘ అంటే మఘ అనొచ్చు, మఘ నక్షత్రము, తర్వాత పుబ్బ, తర్వాత ఉత్తర నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల కలవారు ఎవరైతే ఉన్నారో వారు సింహరాశికి చెందిన వారుగా మీరు చూసుకోండి. నేను వివరిస్తున్నాను, మీరు చూసుకోండి. అయితే మీరు ఈజీగా ఈ యొక్క పంచాంగం ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను వివరిస్తాను. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం, కంప్యూటర్ కాలం, తర్వాత హై స్పీడ్లో నడుస్తున్న మన జీవన విధానం కాబట్టి మీరు ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి 1-2 గంటలు కూర్చొని వినే ఓపిక కూడా మీకు ఎవరికి లేదు కూడా. ఎందుకంటే చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు మనం కూర్చొని టీవీలో ముందు కూర్చొని గంటలు కూర్చొని సీరియల్స్ చూసేవాళ్ళం, సినిమా చూసేవాళ్ళం. తద్వారా ఇంటర్నెట్ హై స్పీడ్ అందరికి వచ్చిన తర్వాత ఎలా చూస్తున్నాము, ఒక 10 నిమిషాల వీడియో, 15 నిమిషాల వీడియో చూసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు వచ్చేసి 2021, 22, 23 నుంచి రీల్స్ వచ్చినాయి. తర్వాత ఎప్పుడు పోతున్నాయి, 15 సెకండ్లు, 10 సెకండ్లు, ఇంతే మాత్రమే మనం చేస్తున్నాం. కాబట్టి అందుకోసం మనది జీవన విధానం స్పీడ్గా పెరిగిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానని చెప్పాలంటే మీరు వినండి, మీకోసమే చెప్తున్నాను. అయ్యో మీరు అనుకో మీ ఎగ్జాంపుల్ అవసరం లేదని చెప్పాలనుకుంటే చూడండి, వినండి. అయితే ఈ సింహరాశి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మఖ, పుబ్బ, ఉత్తర, అది వీరు ఎవరైతే ఈ జాతకాలు ఉన్న వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు చూసుకోండి. తర్వాత మన జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటండి అని చెప్పని మీరు అనిస్తే నేను మీకు అక్షరాల అక్షరాలు అని చెప్పంటే అక్షరాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తాను. దీనిలోని మగ నక్షత్రం వారికి మా, మీ, ము, మే ఈ పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మగ నక్షత్రము, మగ నక్షత్రము. తర్వాత పుబ్బ నక్షత్రం వారు ఎవరంటే మో, ఠ, ఠి, ఠు ఈ 4 అక్షరాలతో పేర్లు ఎవరైతే ఉన్నారో వీరు ఈ నక్షత్రం వారికి ఈ నక్షత్రముకు చెందినవారు. తద్వారా ఉత్తర నక్షత్రం వారికి టే, టో, ప, పి అంటే ప్రభాకర్ కానీ ఇట్లాంటి సంథింగ్ నేమ్స్ ఉంటాయి కదండి, దాంతో పెట్టుకున్న వాళ్ళు అయితే ఈ అక్షరాలు ఏదుందో వీళ్ళు ఉత్తర నక్షత్రం వాళ్ళు అని చెప్పని గుర్తించుకోండి. మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఈ అక్షరాలు అవసరం లేదండి. ఓన్లీ అది లేని వాళ్ళు మాత్రమే ఈ యొక్క అక్షరాలతో చూసుకొని ఇది మన సింహరాశిగా గుర్తించుకోండి. తర్వాత ఇందులో ఇంకా మనం వెళ్దాం లోపలికి. ఎక్కడికి? మనం ఈ గ్రహ ఫలితాలకు లోపలికి వెళ్దాం. ముందుగా మనకు ఆదాయం ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది అని ముందు ఒకసారి చూసుకుందాము. ఆదాయము 2 అంటే మీరు చేసే పని ఏది కానీ, మీరు చేసే వృత్తిలో కానీ, బిజినెస్ ఇంకా ఏది కానీ, మీరు కూలి పని చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, పెద్ద సంస్థలు కానీ, ఏది కానీ, షేర్ మార్కెట్లు చేసినా, ఏది చేసినా కానీ మీ ఆదాయం 2% వస్తున్నది. ఈ సంవత్సర కాలంలో 2% మాత్రమే వస్తున్నది. తర్వాత వ్యయము 14 ఉన్నది. చూడండి, మీరు అందరూ ఏమండి అయ్యగారు 2% అని చెప్పని ఆదాయం అన్నారు, 14% అని చెప్పని వ్యయము అని చెప్పంటారు. ఖర్చుకు అంతగానో ఉంది, ఎలా ఇంత ఖర్చు ఉంది కదా ఎలా అండి అని చెప్పని మీరు అడగచ్చు. ఎలా అని చెప్పని అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే, మీకు ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, వ్యాధి అయితే ఇమీడియట్లీ ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు, డబ్బులు కడతా ఉంటారని మీ దగ్గర లేకుండా కానీ అప్పు తీసుకొచ్చి కడతారన్నమాట. ఇలాంటివి లేదని మీకు అవసరం లేని కూడా కొన్ని వస్తువులు కొంటారు, ఆ వస్తువులతోటి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకని చెప్పండి, ఒక కారు కొనుక్కుంటారు, ఒక ఈఎంఐలో తీసుకుంటారు. ఈఎంఐలో తీసుకుంటే ఏం జరుగుతుందండి, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 10 లక్షలు కారు లోన్ పెట్టి తీసుకుంటే ఈఎంఐ తోటి ఏమైతే మీ ఉన్న వడ్డీ కానీ అది కానీ మొత్తం పోతే ఉంటే టెన్షన్ మొత్తం జీవితాంతం టెన్షన్ పడుతూనే ఉంటారు. ఇలా మీ ఖర్చు అనేది పెరిగిపోతుంది. తద్వారా వచ్చేసి రాజపూజిత 2 ఉన్నది. అంటే మీకు రాజపూజిత, మీకు సంఘంలో గౌరవం అనేది
2% మాత్రము ఉన్నది. తర్వాత అగౌరవం కూడా 2% మాత్రమే ఉన్నది. మీకు ఇది ఎంత ఉందో సమానం, అది కూడా అంతే సమానం ఉన్నది. ఇంకా మనం ఈ యొక్క రాశి యొక్క గ్రహ ఫలితాలకు వెళ్ళిపోదాం. అయితే ఈ రాశి ఇప్పుడు ఈ సంవత్సరం గురుడు ఏ స్థానంలో ఉన్నాయంటే 1/5/2024 వరకు మేష రాశిలో నవమ స్థానములో ఉండుట వలన ధనలాభము. అంటే గురు బలం ఎప్పటిదాకా ఉందని చెప్పంటే 9/4/2021 అంటే 9 తారీఖు మనకు ఏది ఉగాది పండుగ అవుతుంది కదా. ఉగాది సంవత్సరం నుండి 9/4/2024 నుంచి 1/5/2024 వరకు మేషరాశి నవమ స్థానములో మేషరాశిలో నవమ స్థానములో శుభుడగుట వలన ధనలాభము అనేది ఉంటుంది. ధనం అంటే మీరు ఏ పని చేసినా వృత్తి అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ధనలాభము ఉంటుంది. చూడండి, నేను ఒకటే నెల అని చెప్తున్నా, ఒకటే నెల అని మీరు వివరిస్తున్నాను, వినండి. తర్వాత ఏ పని చేసినా శ్రద్ధతోటి చేస్తారు. ఆ నెలంతా మీరు చాలా చక్కటి శ్రద్ధతోటి పని చేస్తూ ఉంటారన్నమాట. గృహలాభము, గృహం లాంటివి మీరు ఏదైనా గృహానికి చేసిన కానీ కొత్త ఇల్లు కట్టుకున్నవారు గృహలాభం అంటే ఎన్నో రకాల లాభాలు అనేవి వస్తాయి. మీరు ఆ లాభాలతోటి మీరు సంతోషంగా జీవిస్తారు. తర్వాత భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యం అనేది మీకు ఈ సకాలంలో జరుగుతుంది అన్నమాట. తద్వారా అంటే మళ్ళీ తేదీ 2/5/2024 నుండి అదే గురుడు నుండి సంవత్సర కాలం వరకు వృషభ రాశిలో దశమ స్థానంలో అశుభుడగుట వలన, అశుభుడు అంటే శుభుడు కాకుండా అశుభుడు అవుతాడు. అయినప్పుడు ఏం జరుగుతుందంటే ధన నష్టం అంటే ఇంతకుముందు నేను వివరించినాయి కదా. హాస్పిటల్స్ కానీ ఏదన్నా మీరు ఏదో ఒక రకంగా ఏదో మన భూమి కొనుగోలు చేస్తా అన్న కానీ ఒక వాహనం కొనుగోలు చేస్తా అన్న కానీ అలాంటి దాంట్లో ఏదన్నా నాణ్యత లోపం వచ్చినప్పుడు కానీ మీకు నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు చేసే పనులతోటి ఏమైతే భయం కలుగుతుంది. భయం అంటే అయ్యో ఇట్లా చేస్తున్నా ఇంత నష్టం వచ్చిందా అని చెప్పని టెన్షన్ భయంతో గడుపుతూ ఉంటారు. ఈ సింహరాశి వారు ఈ స్వస్తిసి క్రోధి నామ సంవత్సరంలో ఇలాంటి భయాలు అనేది మీకు ఉంటాయి. తర్వాత వృధా భ్రమణం అని చెప్పంటే అయ్యో ఇంత ఖర్చు అయిపోయింది, అంత ఖర్చు అయిపోయింది, ఇంత అయిపోయింది చెప్పని తల పట్టుకొని ఉండవలసి వస్తుంది. తర్వాత ధాన్య నష్టము, మీకు పంట ఉంటుంది కదంటే రైతులకు కూడా ధనం అనేది ధాన్యం అనేది రాదు. కొంచెం ఏదో వాటికి వరికి తెగులు వచ్చి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బంధుజనులతో దూషించుట, నువ్వు ఏంటంటే మీరు చేసిన పనులకు మీరు చేసే నష్టములకు మీ బంధువులు వాళ్ళు జనువులు అని చెప్పండి ఎదుటి వారు ఉంటారు కదా. వీడు చేసిండు, వాడు చెప్తే విన్నాను, వీడు చెప్పిందో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇంకోటి చేసి వీడు చెప్పేది వినకుండానే వాహనం కొన్నాను, వాడు చేయబడి ఇలా జరిగిందని చెప్పని మీరు దూషించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తద్వారా వచ్చేసి శని ఈ సంవత్సర కాలము కుంభరాశిలో సప్తమ స్థానంలో అశుభుడవట వలన దూర ప్రయాణాలు అంటే మనం ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళడం కానీ, తర్వాత ఇప్పుడు పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం అట్లాంటివి కానీ మనకు బయట ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా మీరు గమనించుకోండి. ఇది ఒక శని గ్రహం వల్ల జరుగుతుంది. తర్వాత వ్యాధి పీడనం అంటే తెలుసుగా, శని టైగర్ ఆఫ్ ది దానికన్నట్టు ఏది వ్యాధులకు అన్నమాట. అయితే ఆయన అంటే శని గ్రహము అన్ని వేళలా చెడు చెయ్యడు. శనీశ్వరుడు కొన్ని సమయాల మాత్రమే చేస్తాడు. అంటే నీ గ్రహచారం బాగలేకపోతే మాత్రమే ఆయన చేస్తాడు. కొన్ని సమయాల్లో ఆయన మంచి అన్ని రకాల శుభము లాభం అన్నిటిని కలగజేసే వ్యక్తి శనీశ్వరుడు. కానీ ఈ సింహరాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఏమిటి అని చెప్పాలంటే వాళ్లకు మనోవిచారము, వ్యాధి పీడనం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తర్వాత మహాభయము, ధన నష్టము, మహాభయం అనేది ఎక్కువ ఉంటుంది, మహా నష్టం అని చెప్పని ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి రాహు గ్రహము. రాహు ఎలా ఉండబోతున్నాడండి ఈ సంవత్సర కాలంలో అంటే మనకు చూసుకున్నట్టయితే మీన రాశిలో అష్టమ స్థానములో అశుభుడగుట వలన మనోవిచారము, శరీర పీడనము, తర్వాత క్రూర జంతువుల నుంచి భయము, అంటే నీకు కలలు రావడం కానీ స్వప్నములు ఎలాంటి దుస్వప్నములు అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి దాంతో పీడనం అనేది భయం అనేది జరుగుతూ ఉంటుంది. తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటారు.
ఒక చోటు నుంచి ఒక చోటి వరకు అంటే మనకు వ్యాపార నిమిత్తం కానండి, ఎలా నిమిత్తం కానండి తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత మనకు ఏదైనా వ్యాధి రూపకంగా వ్యాధులు వచ్చినా కానీ ఇంకో హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ వెళ్ళడానికి ఇంకో దూరం నుంచి ఇలా హైదరాబాద్ నుంచి అటు ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. దీన్ని దూర ప్రయాణాల కింద లెక్క కట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక ఇంకోటి, ఇది ప్రయత్న కార్యములు అన్నీ చెడిపోతాయి. మీరు అనుకుంటారు పట్టి వర్క్ చేస్తూ ఉంటారు, లేదు ఈ గ్రహాలు ఏం చేస్తే నన్ను ఇవేం చేస్తే అని చెప్పని మీరు అనుకోవచ్చు. ఎంత ప్రయత్నం చేసినా కానీ మీ పనులు అనేది జరగవు. కాబట్టి ఈ యొక్క మీరు ఈ సంవత్సర కాలం ఎలా ఉండబోతుంది, ఇంకా ఇంకొక గ్రహం ఉంది కదా, అది పూర్తిగా చెప్పుకున్నాక మీకు వివరణ చేస్తాను. తర్వాత కేతు ఈ సంవత్సర కాలమున కన్యా రాశిలో ద్వితీయ స్థానంలో ఉండటం వలన మళ్ళీ మనస్తాపం చూడండి. ఇక నేను చెప్పడం ఎందుకు, మనస్తాపం అనేది జరుగుతుంది. తర్వాత అపకీర్తి, మీరు చేసే పనులంతా రివర్స్, మీకు అన్ని రివర్సే వస్తూ ఉంటాయి అన్నమాట. తద్వారా సోదరులతోటి కలహాలు, మీ సోదరులు ఉన్నారు, సోదరి మనులు కానీ, అంటే మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళతోటి కానీ మీ అందరితోటి బాధలు అనేవి మీకు ఉంటాయి. ఈ సంవత్సర కాలంలో సింహరాశి వారికి మఖ, పబ్బ, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాల కలవారు నామ నక్షత్రాలు అంటే నామ నక్షత్రం అంటే మీ నామమును బట్టి ఉన్న పేర్లున్న వాళ్ళు కానీ ఇది కానీ ఈ సంవత్సర కాలంలో సింహరాశిలో ఎలాంటి మీకు నష్టమే ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తతో ఉంటే బాగుంటుంది అని చెప్పని నా యొక్క సలహా. ఎందుకంటే మీకు ఈ సంవత్సర కాలం బాగాలేదని చెప్పని చెప్పుకోవచ్చు. అయ్యో మీరు అనొచ్చు, అయ్యగారు మరొక సంవత్సరం మీకు ఒక నెల మాత్రం బాగుంది అని చెప్పని అంటే, మనకు మొదటి నెలలో చాలా బాగానే ఉంది. ఆ నెలలో మాత్రమైతే మీకు ఏదైనా చేసుకుంటే ఫలితం దక్కచ్చు. తర్వాత మిగతా మన సంవత్సరం కాలం అంతా ఇంకా 11 నెలలు మిగిలి ఉన్నాయి కదండి. 11 నెలలు ఇది ఏమీ చేయకుండా ఉంటేనే సంతోషకరమని నేను చెప్పడం జరుగుతుంది. లేదు మేము చేసుకుంటామంటే మీరు మొండికెత్తి మీరు నష్టపోయేది మీరే. కాబట్టి మరి ఇలా దీని పరిష్కారం ఎలా అని చెప్పని మీరు కూడా అనొచ్చు. పరిష్కారం ఏముందండి, మీరు నవగ్రహ పూజ చేయించుకోండి, లేదంటే డబ్బులున్న వాళ్ళు చేయించుకోండి, డబ్బులు లేని వాళ్ళు నామజపం చేయండి, భగవంతుని నామజపం చేయండి. మీకు ఈ యొక్క గ్రహపీడనం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కర్మ ఫలితాలు అనుభవిస్తాము, కానీ దానితోటి భగవంతుని నామం అయితే ఎప్పుడైతే జపం చేసుకుంటూ ఉంటామో, భగవన్ నామ స్మరణం ఎప్పుడు చేసుకుంటూ ఉంటామో, ఎలా అని చెప్పంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, తర్వాత అమ్మవారి పేరు తలుసుకుంటూ ఉంటుంటే మీకు ఇది గ్రహ బాధలు అనేది తగ్గి కొద్దిగా మీ దారి సుగమం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అని చెప్పానంటే భగవంతుని నామం అంత పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి మనకు భగవంతుని పాదాలు పట్టుకున్న వాడు ఎవడైనా కానీ చాలా సంతోషకరంగానే ఉంటాడు. కొన్ని సమయాల్లో వాళ్ళకు ఆపదలు వచ్చినా కానీ విజయం అయితే సాధించగలడు. ఇది నేను ప్రయత్నపూర్వకంగా కాదండి, నేను ప్రయత్నం చేసి మీకు వివరిస్తున్నాను, చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు భగవన్ నామం జపం చేయండి, మంచి జరుగుతుంది. తద్వారా ఈ రాశివారు మీరు కొత్త పనులని ప్రారంభించకండి. ఒక నెలలో మాత్రమే, ఒక మాసంలో మాత్రమే చేసుకోండి. నేను చెప్పిన డేట్ ఏదైతే ఉందో అప్పుడే చేసుకోండి, మిగతా దాంట్లో చేసుకోవద్దు. మీరు నిశ్చింతంగా ఉండి చేసుకోండి. లేదని చెప్పంటే మాకు మీరు చెప్పినా కానీ మాకు మంచి జరుగుతుంది, మీకు చెడు జరుగుతుందని మీరు చెప్పారు కదా అయ్య గారు, కానీ మాకు మంచిగా జరుగుతుంది అని చెప్పని మీరు అనొచ్చు. కానీ ఎందుకు జరుగుతుంది అని చెప్పానంటే మీరు ఆ రాశిలో జన్మించిన వారు కారు అని అర్థం. అంటే ఇప్పుడు పేర్లతో ఉన్నారు, అదేనా ఏ రాశి ఏమో తెలియదు, కానీ పేరైతే పెట్టుకున్నారు. పేరైతే పెట్టుకొని ఆ సింహరాశికి వచ్చేసిండు. కాబట్టి ఆయన జరగకపోవచ్చు. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇది 100% మీకు ఇది జరిగే తీరుతుంది. కాబట్టి మీరు నేను చెప్పిన రెమెడీస్ భగవంతుని నామం జపం చేయండి, తగ్గిపోతుంది. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకని చెప్పంటే మేము చేసే వీడియోలు మీకు రెగ్యులర్గా రావాలి. వస్తే మేము మా యొక్క ప్రసంగాలు మీరు వింటుంటే మాకు కూడా సంతోషమే. ఎందుకు అని చెప్పానంటే మేము మోటివేషన్ అంటే మీకు పంచంగం నచ్చి ఉంటే మీరు కింద కామెంట్లో పెట్టండి. తద్వారా ఎందుకని చెప్పంటే అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు మీకు ముందు
అవి అందించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. రాత్రి మొదలు కష్టపడి మేము చేస్తున్నాం కాబట్టి మీకు కూడా మీరు మాకు లైక్ కొట్టినా షేర్ చేసినా ఇది చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మాకు కూడా ఉత్సాహం వస్తుంది, చేయాలని ఉత్సాహం వస్తుంది. అందుకోసము ఇది చేసుకోండి. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.